గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. సో రేపటి నుంచి నవరాత్రులు కాబట్టి ఈ రోజు నుంచి ప్రిపరేషన్ ఏంటి, రేపటి నుంచి ఎలా పూజలు చేసుకుంటున్నాము అన్ని వ్లాగ్ చేసేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో చూసేద్దాం ఈరోజు ఏం చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసేసుకోవాలి కదా, అందుకే మేము మాప్ అయితే పెట్టేసుకుంటున్నాము. ఇదే పూజ గది అనమాట, అంటే నేను ఇక్కడే పెడదాము అమ్మవారిని, ఇక్కడే పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే ఓన్లీ పూజ గదే కాకుండా మొత్తం ఇల్లంతా శుభ్రం చేయాలి కాబట్టి మేము ఇల్లు మొత్తం మాప్ చేస్తున్నాము. నాకు మాప్ చేయడం రాదు, సో మా చెల్లి మాప్ చేసేసింది. ఇంకా అలానే ఇల్లు అంతా మాప్ అయిపోయాక నేను బయటికి వెళ్ళి చూస్తే ఇక్కడ ఒక కుక్క పిల్ల వెయిట్ చేస్తుంది నా కోసం. చాలాసేపటి నుంచి దీన్ని అబ్జర్వ్ చేస్తున్నా, ఇది వాటర్ కోసం వచ్చిందేమో అనుకున్నా. సో దాంతో అయితే కొంచెంసేపు ఆడేసుకొని నేను ఇంకా తర్వాత ఉన్న పనులు ఉన్నాయి చాలా, అవి చేసుకోవాలి. బట్ మాప్ పెట్టాం కదా, సో కొంతసేపు ఇల్లు అలా ఆరిపోతే తర్వాత మేము కావాల్సిన పనులు చేసుకోవచ్చు. సో దీనికోసం నేను వాటర్ తెస్తే అది వాటర్ తాగడం తప్ప అన్నీ చేస్తుంది అన్నమాట. ఈ కుక్క పిల్ల ఎంత బాగుందో కదా, క్యూట్గా. సో నేను రోజు దీంతోనే ఆడుకుంటున్నాను ఆ వీడియోస్లో మీరు చూస్తే. సో కొంచెం అయితే ఆరిపోయింది. ప్రజెంట్ నేను ఇప్పుడు రేపు మార్నింగ్ కావాల్సిన వస్తువుల కోసం ఈరోజు నైట్ ప్రిపేర్ చేసుకోవాలి. టైం అయితే 9:79 చూస్తున్నారు కదా. అండ్ నేను రేపు మార్నింగ్ స్మూతీ తయారు చేసుకుందాం అనుకుంటున్నా. సీడ్స్ తీసుకున్నా. ఇది పంకిన్, సన్ఫ్లవర్ అండ్ వాటర్మెలన్ సీడ్స్. అండ్ నేను బ్రేకబుల్ వాల్నట్స్ తీసుకున్నా. సో ఇలాంటివి నేను 3 తీసుకున్నా. వాల్నట్స్ అండ్ బాదం ఎప్పుడు మనము నానబెట్టుకొని తినాలన్నమాట. సో ఇవి కూడా తీసుకున్నా. అండ్ నేను బాదం తీసుకున్నా. ఈ బాదం నేను ఇన్ని తినను, సో హాఫ్ మా సిస్టర్కి, హాఫ్ నేను స్మూదీలో వేసుకుంటా. అండ్ ఇంకా ఫ్లాగ్ సీడ్స్ అండ్ చియా సీడ్స్ కూడా మనకి అవసరం స్మూతీలోకి. బట్ నేను ఇవి సపరేట్గా నానబెడతా, ఎందుకంటే ఈ వాటర్ మనం యూజ్ చేయకూడదు, ఈ వాటర్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ క్లోజింగ్ దిస్. దీని పని అయిపోయింది అనమాట. 1.5, ఇది 1.5 టేబుల్ స్పూన్. అండ్ ఇది రిక్వైర్డ్ ఎంత కావాలంటే అంత, అంటే అన్నీ వేసుకోకూడదు. 5 పిస్తా వేసా. అండ్ వాల్నట్స్ ఇలాంటివి 3 వేసా. వాల్నట్స్ కూడా మనం పీల్ చేసుకొని తినాలి. సో అండ్ ఇప్పుడు చియా అండ్ ఫ్లాగ్ సీడ్స్ నానబెట్టడానికి తీసుకుంటున్నా. చియా కూడా 1 టేబుల్ స్పూన్ అండ్ ఫ్లాగ్ సీడ్స్ లైక్ హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఫ్లాగ్ సీడ్స్ ఎక్కువ తీసుకోకూడదు. ఇది రావట్లేదు, ఆగండి. చియా సీడ్స్, ఫ్లాగ్ సీడ్స్ నేను సపరేట్గా నానబెడుతున్నా. ఫ్లాగ్ సీడ్స్ యూ కెన్ యూస్ ఫ్లాగ్ సీడ్స్ పౌడర్ ఆర్ ఫ్లాగ్ సీడ్స్ మీరు డ్రై చేసుకొని కూడా, ఫ్రై ఏం చేసుకోవాలి ఏమో నాకు తెలీదు. ఫ్లాగ్ సీడ్స్ ఇలా తినకూడదు, ఎప్పుడైనా నానబెట్టుకొని ఆర్ జస్ట్ ఫ్రై చేసుకొని తినాలన్నమాట. దట్స్ ఇట్. ఇప్పుడు దీనికి వాటర్ వేసేద్దాం. అండ్ నేను డేట్స్ కూడా వేసుకుంటా, సో అందుకే ఇక్కడ పెట్టేసా, మళ్ళీ మర్చిపోతా అనమాట. యాక్చువల్గా నేను డేట్స్ తినను, బట్ ఐరన్ కోసం నేను స్మూతీస్లో వేసుకోవాలని తెచ్చుకున్నా. చూద్దాం, ఇఫ్ ఐ లైక్ ఐల్ ఈట్ ఇన్ స్మూతీస్. వాటర్ అయితే వేసేద్దాం. దీంట్లో సరిపడిన వాటర్ వేస్తే చాలు, బికాజ్ ఈ వాటర్ మనం యూజ్ చేయం కాబట్టి. సరిపోతాయి ఇవి, మనం తాగే వాటర్ కాబట్టి కొంచెం ఎక్కువ పోసుకుందాం. ఓకే, ఇనఫ్. ఇఫ్ యూ హ్యావ్ క్యాష్యూ యూ కెన్ యాడ్ హియర్. ఇందులో క్యాష్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓ మై గాడ్. క్యాష్యూ ఉంటే క్యాష్యూ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీరు అంజీర్ తినగలిగితే యూ కెన్ యాడ్. ఐ డోంట్ లైక్ అంజీర్, సో నేను అది యాడ్ చేయట్లేదు.
ఇంకా కిస్మిస్ కూడా నేను తిన్నాను, లేకపోతే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ సో ఇది మార్నింగ్ కల్లా నానిపోతుంది. నానిపోయాక ఐ హ్యావ్ టు పీల్ దిస్ అండ్ అవన్నీ నేను మార్నింగ్ చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఈరోజు నైట్కి ఇవి నానబెడదాం. కొంతమంది లిట్ వేయచ్చు అంటారు, ఇలా తీసేసి పెట్టచ్చు అంటారు, బట్ ఐ ప్రిఫర్ టు డూ లైక్ దిస్ బికాస్ ఏదైనా డస్ట్ ఆర్ ఇన్సెక్ట్స్ పడితే నాకు అస్సలు నచ్చదు. సో వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఐఎమ్ కీపింగ్ లైక్ దిస్. ఇఫ్ యూ హ్యావ్ ఫ్రిడ్జ్ యూ కెన్ స్టోర్ ఇన్ ఫ్రిడ్జ్. అండ్ ఫ్రిడ్జ్ ఉంటే మీరు ఓట్స్ కూడా నానబెట్టుకోవచ్చు. బట్ నేను చేసే స్మూతీ వేరు అన్నమాట. చూద్దాం మార్నింగ్ స్మూతీ ఎలా అవుతుందో. అండ్ ఇవన్నీ క్లియర్ చేసేద్దాం ఇక్కడ నుంచి. టైం అయితే 9:30 అయిపోతుంది. ఇప్పుడు పడుకుంటే కానీ మార్నింగ్ లేగలేము. అసలే నవరాత్రి డేస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి బాగా చేసుకోవాలని అనుకుంటున్నా. అండ్ ఇవి నానిపోతాయి మార్నింగ్ కల్లా బాగా. సో అప్పుడు స్మూతీకి బాగా చాలా స్మూత్గా వస్తుంది స్మూతీ. కొన్నిసార్లు నానకపోతే స్మూతీ మనం తాగలేమన్నమాట. ఐ షో ఇన్ ద మార్నింగ్. అండ్ ఈ చియా సీడ్స్ కూడా కొంచెం సబ్జా గింజల్లాగా నానుతాయి అన్నమాట. సో అవి కూడా మంచివి. నేను యాక్చువల్లీ ఇంతకుముందు ఈ వాటర్ తాగేదాన్ని, చియా సీడ్స్ వాటర్. బట్ ఇప్పుడు డైట్ చేద్దామని ఇలా స్మూతీస్లో యాడ్ చేసుకోవడానికి నేను ఇలా యూస్ చేస్తున్నాను. చలో విల్ మీట్ యూ ఇన్ ద మార్నింగ్. సో హాయ్ గైస్, మార్నింగ్ 6:30 అయితే అయిపోయింది. ఇప్పుడు మనం త్వరగా రెడీ అయిపోయి అక్కడ అమ్మవారిని కూడా రెడీ చేసేయాలి పూజకి. సో నేనైతే ఇంకా పూజ అయితే ఇక్కడ చేసుకుంటాము. అందుకు నేను ఏమనుకున్నా అంటే ఒక విగ్రహం తెచ్చుకున్నా, అది ఇక్కడ పెట్టేసి పూజ చేసేసుకుందాం అనుకుంటున్నాను. సో నేనైతే ఇప్పుడు అది అన్నీ రెడీ చేసేస్తాను అనమాట. బయట కూడా మేము ఇలా ముగ్గు వేసేసుకున్నాం. ఈరోజు మనమైతే ఫస్ట్ డే ఆరెంజ్ శారీ వేసుకోవాలి. ఆరెంజ్ కలర్లో ఏదైనా వేసుకోవచ్చు. సో నేనైతే ఆరెంజ్ శారీ వేసేసుకుంటున్నా. సో నేనైతే 10 డేస్కి శారీస్ తెచ్చుకున్నా, 9 డేస్కి 9 కలర్స్ అని. ఈరోజు ఆరెంజ్ కాబట్టి ఇది వేసేసుకుందాం. ఈరోజు శారీ అయితే ఇది. అండ్ యాక్సెసరీస్ నేను ఇయర్ రింగ్స్ ఇంట్లో మర్చిపోయాను. దీనికి ఇయర్ రింగ్స్ ఉంటాయి, బాగుంటాయి, అవి ఇంట్లో మర్చిపోయాం. సో ఈరోజుకి వీటితో అడ్జస్ట్ అయిపోవడమే. అండ్ బ్యాంగిల్స్. సో నేను రెడీ అయ్యి వచ్చేస్తా. సో నేనైతే రెడీ అయిపోయాను. ఇప్పుడు స్కిన్ కేర్ చేసేసుకొని త్వరగా పూజ స్టార్ట్ చేసేసుకోవాలి. చాలా టైం అయిపోయింది ఇప్పటికే. సో నేనైతే క్విక్గా స్కిన్ కేర్ చేసుకొని వచ్చేసాను. సో ఇంకా ఇప్పుడు పూజకైతే స్టార్ట్ చేసేద్దాం.
ఈరోజు పూజ అయితే అయిపోయింది. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి శైలపుత్రి పూజ అయిపోయింది కాబట్టి ఇంకా ఆఫీస్కి రెడీ అవ్వాలన్నమాట. బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే నిన్న నైట్ మనం నట్స్ అండ్ సీడ్స్ నానబెట్టాం కదా, అవి మార్నింగ్ 10:30 కల్లా తింటా. బికాస్ నేను ఈ 9 days ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం హౌ ఇట్ గోస్. నేనైతే శారీ వేసుకొని ఆఫీస్కి వెళ్ళాను కాబట్టి ఆఫీస్ వేర్ అయితే వేసేసుకున్నా. అండ్ నేను నైట్ నానబెట్టిన సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు మనం మిక్సీ చేసేసుకుందాం. స్మూదీ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ అయిపోయాక నేను క్విక్గా లంచ్ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. చూడండి మార్నింగ్ అయితే చాలా బాగా నానిపోయాయి అన్నమాట. అండ్ ఈ వాటర్ నేను యూస్ చేసుకుంటా స్మూతీలో. సో ఇవి పక్కన పెడదాం కొంతసేపు, బికాస్ నేను ఇవి పీల్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే వాల్నట్స్ కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ పీల్ చేస్తున్నా. వాల్నట్స్ కూడా పీల్ చేసుకొని తినాలి. చూడండి ఇదంతా నేను పీల్ చేస్తున్నా. టైం అయిపోతుంది. సో నేనైతే మిక్సీ జార్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసేస్తున్నాను. ఫస్ట్ నేను చియా సీడ్స్ వేస్తున్నా విత్ వాటర్. అండ్ ఇఫ్ యూ వాంట్ మిల్క్ యూ కెన్ యాడ్ మిల్క్. నెక్స్ట్ సీడ్స్ అయితే వేస్తున్నాం. సీడ్స్కి వాటర్ అవసరం లేదు కాబట్టి వాటర్ తీసేద్దాం. అండ్ మీకు కావాలంటే ఓట్స్ అండ్ డేట్స్ కూడా నానబెట్టుకోవచ్చు, బట్ నేనైతే ఓట్స్ అండ్ డేట్స్ నానబెట్టలేదు బికాజ్ ఐ హ్యావ్ సాఫ్ట్ డేట్స్. సో వాల్నట్స్ అండ్ బాదం కూడా యాడ్ చేస్తున్నాం. బాదం ఉంది కాబట్టి మనం మిల్క్ వేసుకోకర్లేదు, బికాస్ బాదంతో మనకి మిల్క్ టెక్స్చర్ వస్తుంది. నేనైతే 1 స్పూన్ 2 స్పూన్స్ వేస్తున్నా. అంటే ఇది ½ టేబుల్ స్పూన్, సో మనం 1 టేబుల్ స్పూన్ ఓట్స్ వేసుకుంటున్నట్టు. నెక్స్ట్ డేట్స్ వేసేద్దాం. డేట్స్ మర్చిపోతానని ఇక్కడే పెట్టాను. 1 ఇది సాఫ్ట్ డేట్స్, సో నానబెట్టక్కర్లేదు అనమాట. 2 డేట్స్. అండ్ ఇప్పుడు ఇది మిక్సీ ఆడేసుకుందాం. నాకు ఇంకా టైం ఉంది. 10:30కి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను చెప్పాను కదా, అందుకే ఇప్పుడైతే నేను గ్రీన్ టీ తాగేస్తాను. నేను ఈ కప్తో గ్రీన్ టీ తాగుతా. అంతే క్వాంటిటీ మరగపెట్టుకుందాం. హీట్ అయ్యాక గ్రీన్ టీ వేసేద్దాం. గ్రీన్ టీ అయితే ప్రిపేర్ అవుతుంది. ఆ గ్రీన్ టీ అయ్యేలోపు నేను లంచ్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటా. సో నేను లంచ్ ఏం చేసుకుంటున్నానంటే ఓట్స్ బేసిన్ చీలా చేసుకుంటున్నాను. అది చేసుకొని ఏమైనా గ్రౌండ్నట్ చట్నీ ఏమైనా చేసుకొని వెళ్ళిపోతా. సో గ్రీన్ టీ అయిపోయింది. తాగేస్తూ నేను లంచ్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సో నేనైతే చీలా వేసుకుంటున్నాను లంచ్కి. ఇది ఇలా ఒక 3 చీలాస్ వస్తాయి అంతే అనమాట. దిస్ ఇస్ మై స్మూతీ. 250 ml వచ్చింది. ఇది తాగేస్తే చాలు బ్రేక్ఫాస్ట్. టైం 10:30 అయింది. సో నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. అలాగే లంచ్ కూడా కట్టేసుకున్నాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ తిని రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోవాలి అంతే. సో డే 1 అయితే ఇలా అయిందనమాట. ఈరోజు వ్లాగ్ అయితే ఇది. ఇంకా ఈ 9 days 9 vlogs వచ్చేస్తాయన్నమాట. నెక్స్ట్ అంటే చూద్దాం. ఇప్పుడు నేనైతే ఆఫీస్కి వెళ్ళాలి. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. నేను ఆఫీస్ నుంచి 6:30 కల్లా వచ్చేస్తాను. 6:30 or 7 అయిపోతుంది. నెక్స్ట్ డే 2 కోసం ఈరోజు నైట్ ప్రిపరేషన్స్ చేసుకుందాం. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్.